హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి కార్తీక మాసం క్లీనింగ్ తర్వాత కార్తీక మాసం డే 1 అనమాట. సో నేను ఆల్రెడీ మీరు క్లీనింగ్ ప్రాసెస్ చూశారు అండ్ పూజ గది క్లీనింగ్ చూశారు. ఆ తర్వాత నేను బీరువా అనేది మొత్తం కూడా చదువుకున్నాను అనమాట. ఆ క్లిప్ అనేది యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. సో ఈ వీడియోలో ఫస్ట్ అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే అసలు ఫస్ట్ ఎప్పటి నుంచో వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను అనమాట, బీరువా అయితే సదరాలి అని చెప్పి. కాకపోతే ఏంటంటే బీరువా సదిరే టైం అయితే రాలేదు. ఇంకా ఈ రోజు ఎలాగైనా సదిరేసేయాలి. మొత్తం కూడా ఇల్లంతా కంప్లీట్గా క్లీనింగ్ అయిపోయింది. సో ఇంక ఈ బీరువా ఒకటే ఉండిపోయింది అనమాట. ఇది కూడా నేను ఎందుకు అంత టార్గెట్ పెట్టుకున్నానంటే అసలు నాకు ఏ శారీస్ ఉన్నాయి, ఏం డ్రెస్సెస్ ఉన్నాయి కూడా 1% కూడా గుర్తు లేదు. అండ్ అసలు ఐడియా కూడా లేదనమాట. ఎందుకంటే నేను డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ పెళ్ళైన తర్వాత అసలు మ్యాక్సిమం కొనలేదనమాట. పార్టీ వేర్ అండ్ పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ. నేను శారీస్ కొనడం మహా అయితే ఒక 4 శారీస్ కొని ఉంటాను. దాని నుంచి మిగతా అన్ని శారీస్ కూడా నాకు శ్రీమంతానికి వచ్చినవి అండ్ మా అన్నయ్య మ్యారేజ్కి పెట్టినవి. అండ్ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు భోజనానికి పిలిచి మనకి బట్టలు అయితే పెడతారు కదా, అవన్నమాట. సో అవన్నీ కూడా నేను ఇంకా బీరువాలోనే పెట్టుకున్నాను. ఎందుకంటే మంచి మంచి శారీస్ అనమాట. ఇంకా నాకేంటంటే శారీస్ మీద అంత ఐడియా లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదనమాట శారీస్ కట్టడానికి. సో అందువల్ల నేనైతే శారీస్ అనేది అసలు పర్చేస్ చేసేదాన్నే కాదు. సో అసలు ఏమున్నాయి ఏంటి అసలు అంటే పార్టీకి కట్టుకెళ్ళేవి ఏమున్నాయి అండ్ నార్మల్ శారీస్ ఏమున్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకుందామని చెప్పి మొత్తం కూడా తీసాను అనమాట. సో ఇంకా మొత్తం శారీస్ అన్ని కట్టుకునేటప్పుడు నేను ఏంటంటే అప్పటికప్పుడు కట్టుకోవాలి అనుకున్నప్పుడు నేను రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి పర్చేస్ చేసేసాను. సో ఇంకా నేను మా అమ్మ ఉంది కదా, మొత్తం కూడా చూపిస్తున్నాను అనమాట శారీస్. నీకేం నచ్చితే అవి బ్లౌజెస్ కుట్టించేసుకో, ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం బాగుంటుంది కట్టుకోవడానికి. ఎక్కడైనా ఇమీడియట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు శారీస్ తెచ్చుకోవాల్సిన లేదు, నా శారీస్లో కట్టేసుకోవచ్చు అని చెప్తే మా అమ్మ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, మైండ్ సెట్ నాకు బాగుంటాయా మీ శారీస్ అదంతా క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా వాళ్ళకి. సో మా అమ్మ కూడా అదే క్వశ్చన్ అడిగింది అనమాట. నేనన్నా నీకు ఎంతో ఏజ్ అయిపోలేదు, తిప్పి కూడా ఒక 40 ఏళ్ళు ఉన్నాయి, దానికి నీకు ఏజ్ అయిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావు, ఏం కాదు అంతా బాగానే ఉంటాయి శారీస్, అవన్నీ కూడా బాగానే కట్టుకోవచ్చు అని చెప్పైతే మా అమ్మకి చెప్తున్నాను అనమాట. సో ఇంకా కావాల్సినవి అన్ని కూడా మా అమ్మ కుట్టించుకోవాల్సిన పక్కన పెట్టేసాను. బ్లౌజెస్ నాకు అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. చాలా వరకు కూడా నేను ఎక్కువ బ్లౌజెస్ కూడా అంటే కుట్టించుకోలేదు. సో ఇంకా ఫస్ట్ ర్యాక్ మొత్తం కూడా ఇంకా శారీస్ మొత్తం కూడా కడుతున్నా. అది కాక నా మ్యారేజ్ అవ్వకముందు మా అమ్మ 4 శారీస్ అయితే కొనిందనమాట. అంటే ఇమీడియట్గా ఏమైనా అవసరం వస్తాయి అని చెప్పి. సో ఇంకా ఆ శారీస్ అవన్నీ కూడా పెట్టుకున్నా. ఇవి వచ్చి ఫస్ట్ ర్యాక్ వచ్చి శారీస్ అండ్ నెక్స్ట్ ర్యాక్ వచ్చి అయితే నా డ్రెస్సెస్ అనమాట, పార్టీ వేర్. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ అండ్ నెక్స్ట్ మా బాబు అండ్ నెక్స్ట్ మా పాపది. ఇంక ఇంతే అండి నా బీరువా మొత్తం కూడా. ఎక్కువ అయితే బట్టలు అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చిందంటే హ్యాండ్ బ్యాగ్స్ పిచ్ అనమాట. నేను శారీస్ కట్టకపోయినా కొనకపోయినా మొత్తం అసలు మామూలుగా పర్చేస్ చేయను. హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ మా హస్బెండ్ ఎప్పుడు తిట్టినా సరే నేను ఈ చెవులో వదిలేస్తాను. హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం ప్రతిసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొంటాను అనమాట. అంత ఇష్టం నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే. సో ఆడవాళ్ళకి ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్స్ అనేవి బీరువాలో నిండిపోతాయి, ఎక్కడ చూసినా సరే అదే ఉంటుంది. సో ఇది వచ్చిందంటే కార్తీక మాసం డే 1 అనమాట. మార్నింగ్ నేను లేట్గా లేచాను. సో ఇంకా లేవగానే అసలు ఏం చేస్తున్నారు కిచెన్ రూమ్లో అయితే వెళ్ళాను అనమాట. ఇంకా మా అమ్మ ఏంటంటే పిండి రుబ్బుతుంది, ఇడ్లీ పిండి అండ్ అట్టు పిండి. ఇది వచ్చి గారెల పిండి అనమాట. నాకు గారెలు తినాలనిపించింది. సో ఇంకా గారెల పిండి అనేది రుబ్బింది అండ్ దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు అని చెప్పి ముందే గారెల పిండి రుబ్బి పక్కన పెట్టేసింది అనమాట. సో ఇంకా అమ్మ అయితే అంట్లు కూడా తోమేస్తుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి హౌస్ క్లీన్ చేసేసి నైవేద్యం అయితే పెట్టేసింది అనమాట. ఎందుకంటే మేము నిన్నే అనుకున్నాం మా హస్బెండ్తో పూజ చేయించాలి అని చెప్పి. సో ఇంకా కార్తీక మాసం కదా, ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పరమాన్నం అయితే వండేసింది. ఫస్ట్ నైవేద్యంగా ఖచ్చితంగా పండగ అంటే మనం పాలు పొంగించుకుంటాం కదా. సో ఇంకా అమ్మాయి పాలు పొంగిచ్చేసింది అనమాట. నేనైతే లేట్గానే లేచాను. ఇంకేంటంటే పార్కింగ్ ఫ్రంట్ అయితే మాకు తూర్పు సైడ్ అమ్మ అయితే వేసేసింది ముగ్గు. నేను పార్కింగ్ సైడ్ నేను వేస్తాను, నువ్వు వేయొద్దు, పూజ చేసే ముందర నాకు చెప్పు నేను లేస్తాను అని చెప్పి అన్నాను అనమాట. ఇంకా నేను లేచాను. ఇంకా లేచిన తర్వాత నేనే వేసాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది అనమాట. ఇంకా కలర్స్గా వేద్దాము అని చెప్పి ఉద్దేశంతో ఇంకా అమ్మనే వేయొద్దు నేనే వేస్తాను అని చెప్పాను. అదొక ఇష్టం అనమాట. నాకు కనుక ఏదైనా నచ్చిందంటే ఇంకా ఆ పని నేనే చేస్తాను అంట, నాకు ఓపిక లేకపోయినా. సో నాకు ఈ పెయింటింగ్ మీద ఇంటి ముందు ముగ్గేస్తే చాలా బాగుంది అనమాట. చాలా కలర్ఫుల్గా మంచిగా ఉంది.
సో అందుకని నేనే వేసాను అనమాట. తూర్పు సైడ్ అయితే అమ్మ అయితే వేసేసింది. ఇంకా నాకు తూర్పు సైడ్ ఏంటంటే ఆ నేల అనేది ముగ్గు వేసినా నాకు కనిపించదు అనమాట. అందుకని అయితే అమ్మనే వేసేయమని చెప్పాను. అదంటే ఆరిన తర్వాత కనిపించింది. నాకు అంత వేయడం అయితే కుదరట్లేదు అనమాట అక్కడ. ఇంకా ఇక్కడ ఏంటంటే వంగి వేసాను కదా, కొంచెం స్టిచెస్ పెయిన్ వచ్చి ఇంకా నా వల్ల కాదు, నువ్వే పెట్టుకో పసుపు కుంకుమ అని చెప్పి ఇంకా అమ్మని పెట్టేసామని చెప్పి ఇంకా ఈలోపు నేను ముగ్గేసే లోపు మా బుడ్డోడికి ఏంటంటే టిఫిన్ పెట్టేసింది అమ్మ. మా హస్బెండ్ ఏమో ఫ్రెష్ అవడానికి వెళ్ళారు. అసలు మా బుడ్డోడు మా హస్బెండ్ అంటే అసలుకే తినరు. అసలుకే ఇప్పుడు టిఫిన్ కానీ అన్నం కానీ తీసుకోవట్లేదు. ఇంకా ఎలాగోట బయట తిప్పి అమ్మ అయితే పెడుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఇంకా పూజ అనేది అయితే స్టార్ట్ చేశారు. మాకేంటంటే పూలు అయితే దొరకలేదండి ఇవాళ. నేను ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను మా హస్బెండ్కి పూలు కావాలి కంపల్సరీగా అంటే మర్చిపోయారనమాట. మార్నింగ్ మాకు ఎర్లీ మార్నింగ్ అయితే పూలు అయితే మాకు పెట్టరు. టైం వచ్చి 10 అవ్వాలన్నమాట. ఏదన్నా ఓపెన్ చేయాలన్నా షాప్స్ కానీ ఏదన్నా సరే. సో అందువల్ల మాకు పూలు అయితే దొరకలేదు. ఇంకా ఇంటి దగ్గర ఉంటాయి కదా ఎల్లో పూల్ ఫ్లవర్స్ చెట్టు. సో ఇంకా అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ మంచిగా కోసుకొచ్చారనమాట. మా అదృష్టం బాగుండి అవే దొరికినాయి. అండ్ అప్పుడే పూసినాయి అనమాట. రీసెంట్ గా పూసిన పువ్వులు చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే నాకు కలర్స్ గా పువ్వులు అలా మంచిగా చూడడం ఇష్టం. కాకపోతే పువ్వులు అనేవి ఇంకా మాకు అవైలబుల్ గా లేవన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ పెట్టు ఆ రెడ్ అనేది లక్ష్మీదేవికి ఇష్టము, ఆ పువ్వు అనేది ఆ దేవుడికి పెట్టని అమ్మకి మా హస్బెండ్ కి చెప్తుంది అమ్మ. సో ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే పూజ చేయడం అనేది అయితే మర్చిపోయారంట. 4 months గ్యాప్ వచ్చేసింది కదా, నన్నే చేయమన్నారు. కాకపోతే నాకు ఏంటంటే ఈసారి కార్తీక మాసం డే 1 మా హస్బెండ్తో చేయించాలని ఉంది. ఎందుకంటే ఇంటికి యజమాని పెద్దవాళ్ళు మగవాళ్ళు చేస్తే పూజ అనేది చాలా మంచిదంట. సో నేను అది విన్నాను. అందుకని ఇంకా మా హస్బెండ్తో కూడా చేపిద్దాము, కొంచెం మంచిగా ఉంటుంది కదా అనిపించి ఇంకా మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ లేపి ఇంకా ఫ్రెష్ అవ్వమని చెప్పి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయమన్నా. నాకు మర్చిపోయి నాకు గుర్తులేదు అసలు ఎలా చేయాలో ఏంటో అని అంటే ఇంకా పక్క నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మేమో నైవేద్యాలు తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఇంకా మా హస్బెండ్ మొత్తం కూడా డెకరేట్ అన్ని చేస్తున్నాను. నేనైతే ఫ్రెష్ అవ్వలేదు. సో అందువల్ల నేను ఇంకా దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట పూజ గది దగ్గరికి. సో ఇంకా మా హస్బెండ్ అనేది పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా పక్క నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అమ్మ నేను ఇలా చేయాలి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అనేది ఇంకా అది ఫాలో అవుతూ చేస్తున్నారనమాట. అంతకుముందు బాగానే చేసేవాళ్ళు. కాకపోతే 4 months తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో మర్చిపోయారంట. సో ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ పూజ చేయగానే. నాకు అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే కొంచెం చాలా మంత్స్ అయిపోయింది ఇంట్లో పూజ ప్రశాంతంగా చేసుకుని. కానీ అంత హడావిడి అనమాట. ఇంట్లో మనం ఎంత త్వరగా లేసిన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా హడావిడి అయిపోయింది. అందుకని నేను ఈసారి నేను చేయను, నువ్వు చెయ్యి, ప్రశాంతంగా చెయ్యి, నేను చూస్తాను అన్నాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ పెట్టేశాను. ఇంకా పరవన్నం చేసింది కదా అమ్మ. ఇంకా పరవన్నం ముద్దపప్పు కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కాకపోతే మా హస్బెండ్కి ఏంటంటే పరవన్నం ముద్దపప్పు కాంబినేషన్ అస్సలకే నచ్చదు. మీరు ఎవరికైనా పరవన్నం ముద్దపప్పు కాంబినేషన్ తింటారా అంటే మా సైడ్ ఎవరు తినరంట. కాకపోతే మా విజయవాడ సైడ్ అయితే తింటాము. సో ఇంకా నాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ముద్దపప్పు తీసేసి నాకు వద్దు అంటే నేను మళ్ళీ అది ఎక్స్చేంజ్ చేసుకుని వచ్చాను అనమాట. ఇంకా మా పూజ గది అయితే ఇలా ఉంది. మా పూజ గది ఎలా ఉంది ఎంత నాకైతే చాలా బాగుంది, నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈరోజు కార్తీక మాసం కదా, మేము నెక్స్ట్ అంటే ఈ కార్తీక మాసం మొత్తం చేస్తామని అయితే నేను చెప్పను. ఎందుకంటే అమ్మ అయితే ఈరోజు వెళ్ళిపోయింది. అమ్మ ఉంది కాబట్టి ఈరోజు ప్రశాంతంగా పూజ అనేది అయ్యింది. ఇంకా రోజు అవ్వాలంటే మన వల్ల కాదనమాట. ఎందుకంటే నేను పాపను చూసుకుంటాను, బాబునేమో మా హస్బెండ్ చూసుకుంటారు ఇంట్లో ఉన్నంతసేపు. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి హౌస్ క్లీన్ చేసుకుని పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలంటే ఆయనకి కుదరదు. అందుకే ఇంక ఈ సంవత్సరం అనేది కొంచెం స్కిప్ చేద్దామని అయితే అనుకుంటున్నా. కార్తీక మాసంలో ఒక్క రోజైనా చెయ్యాలి అని చెప్పి ఇంకా అమ్మ ఉన్నప్పుడే పూజ అనేది చేసేసామన్నమాట. ఒకవేళ నాకు వీలు అయ్యి ఉండి నాకు ఓపుకుంటే నేను చేసుకుంటాను, లేకపోతే లేదు. ఇంక ఇక్కడ ఏంటంటే శారీస్ అనేవి డైలీ వేర్ శారీస్ అనమాట. నేను వాషింగ్ మిషన్లో వేయలేదు, కట్టుకున్నట్టు కూడా ఒకసారి తీగ మీద ఎండలో ఆరేసేసి మడత పెట్టి ఒక చోట కవర్లో పెట్టాను అనమాట. అమ్మ వచ్చినప్పుడు ఉతికిద్దాము అని చెప్పి. ఎందుకంటే నాకు కుదరదు అండ్ నాకు తెలియదు కూడా ఎలా ఉతకాలి ఏంటి అని చెప్పి. ఇంకా అమ్మ ఉన్నప్పుడు చెప్పింది అనమాట, కవర్లో పెట్టి ఉంచి ఒకేసారి అన్ని కూడా నేను చేసేస్తాను, చేతో ఉతకాల్సినవి అన్ని అని చెప్పి చెప్పింది అనమాట. సో ఇంకా మా అమ్మ ఇంకా అలా అవుతుందండి. మా బొడ్డుదాన్ని ఒకసారి బయటికి తీసుకొచ్చాను అనమాట. రోజుకి ఒకసారి 15 minutes అయితే బయటకైతే ఇలా పార్కింగ్ ప్లేస్కి అయితే తీసుకొచ్చి ఇంకా 15 minutes తర్వాత లోపలికి అయితే తీసుకొచ్చేస్తాను. ఇక్కడ ఏంటంటే మా బెడ్రూమ్ అనేది మొత్తం కూడా మస్సీగా ఉంది. సో ఇంకా మొత్తం కూడా క్లీనింగ్ చేసేద్దామని చెప్పి ఇంకా అమ్మ అయితే ఆల్రెడీ పనిలో ఉంది కాబట్టి ఇంకా నేను ఈ బెడ్రూమ్ కూడా కంప్లీట్గా క్లీన్ చేశానంటే హౌస్ అంతా క్లీన్ అయిపోయింది. సో ఇంకా మేము కప్పుకున్న దుప్పట్లు, మా బొడ్డుదాని దుప్పట్లు అవన్నీ కూడా మడత పెట్టేసి ఫస్ట్ అయితే మొత్తం కూడా సదరేస్తున్నాను అనమాట. ఇంట్లో క్లమ్జీగా ఉంటే బాగోదు
కదా బెడ్రూమ్ కూడా. అది కాక పాప ఉన్నప్పుడు నీట్గా ఉండాలి కాబట్టి నాకు టైం ఉన్నప్పుడల్లా మొత్తం కూడా క్లీన్ చేస్తాను అనమాట, బెడ్ కానీ ఆ రూమ్ కానీ ఏదైనా సరే. సో ఇంకా మళ్ళీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి మంచిగా లేకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ కదా. సో ఇల్లంతా వాళ్ళు ఉన్నంత చుట్టుపక్కల అంతసేపు కూడా నీట్గా ఉండాలంట. డాక్టర్స్ ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా అదే చెప్తారు చిన్నపిల్లల మదర్స్కి. సో ఇంకా నేను అది విని ఎప్పుడు కూడా మా బుడ్డది చుట్టుపక్కల అంతా కూడా ఎప్పుడు కూడా నీట్గానే పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తాను, నాకు వీలైనంత వరకు కూడా. ఇంకేంటంటే దుప్పట్లు అవన్నీ కూడా ఇంకా మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు, పూజ చేసి టిఫిన్ చేసేసి వర్క్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా బుడ్డోడు మా అమ్మ అయితే పైకి వెళ్ళి చీరలు ఆరేయడానికి అయితే వెళ్ళారనమాట. సో ఇలా మనం కూడా బెడ్రూమ్ క్లీన్ చేసేసామంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి పిల్లలకైతే స్నానాలు చేయించాలి. ఇంకా స్నానాలు చేయించేసాం అనమాట. నేనైతే స్నానం చేయించేసాను. మళ్ళీ అమ్మ ఆల్రెడీ ఫ్రెష్ అయి ఉంది కదా, మళ్ళీ పూజగా దగ్గరికి వెళ్తుందని నేనే చేయించేసాను అనమాట. ఇంకా మా బుడ్డోడికి మొత్తం కూడా నేర్పిస్తుంది అనమాట ప్రతిసారి కూడా. ఇంకా మా అమ్మ ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మాకు పూజ ఎలా చేయాలి, గుళ్ళకి తీసుకెళ్ళడం ఏమి కూడా అలవాటు చేయలేదన్నమాట. సో నేను అదే చెప్తున్నా కదా, మ్యారేజ్ అవ్వకముందు ఒక తినడం కానీ ఒక గుడికి వెళ్ళడం కానీ ఏది చేసేవాళ్ళం కాదు. ఇప్పటికీ మా చెల్లి స్టిల్ అలాగే ఉంటుంది. నేనేంటంటే నా పిల్లలు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా వరకు మారాను. ఇంకా మా అమ్మ మమ్మల్ని చూసి చిన్నప్పటి నుంచి ఏమి నేర్పించలేదని చెప్పి ఇంకా మా బుడ్డోడికి స్టార్ట్ చేసింది అనమాట. ప్రతిసారి కూడా ఏదైనా చిన్న పని చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా వరకు కూడా చేస్తుంది. సో నాకేంటంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఏమన్నా కాలుతాయేమో అని చెప్పి, లేకపోతే ఏదైనా పనులు దెబ్బలు తగిలించుకుంటాడేమో అని చెప్పి నాకు కొంచెం భయం ఉంటుంది అనమాట. సో ఇంకా నేనేంటంటే చాలా వరకు అవాయిడ్ చేస్తాను. కాకపోతే మా అమ్మ ఏంటంటే అన్నీ కూడా నేర్పించాలి, మీకు అది నేర్పించుకోలేక ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నారు మీరు అని చెప్పి అయితే ఇంకా ప్రతిసారి కూడా అంటుంది అనమాట. ఇంకా అమ్మ ప్రతిదీ కూడా నేర్పించడం ఇంకా అలా చేస్తుంది అనమాట. ఇంకా మా వాడు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఏదైనా పని, నిజంగా చాలా ఇన్వాల్వ్మెంట్ అండి. నేను వద్దన్నా సరే ఏడ్చి మరీ సాధించుకుంటాడు అనమాట. పాపం ఏంటో నాకు భలే అనిపించింది. అసలు నా పోలికలతో అస్సలుకే రాలేదు మా వాడికి పని విషయంలో. నేనైతే చాలా దొంగ, ఏదైనా పని చేయమన్నారంటే అసలు తప్పించేసుకుంటాను అనమాట. నేను మాత్రం అలాంటి దాన్ని. కాకపోతే మా హస్బెండ్ మాత్రం చాలా హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది ఆయనకి. సో ఇంకా అదే వచ్చిందేమో మా వాడికి కూడా అయితే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఇంకా మా వాడికి అయితే ఎంత ఇష్టం అంటే దేవుడు దండం పెట్టుకోవడం కానీ ఇంకా పూజ చేసుకోవడం కానీ చాలా చాలా ఇష్టం. అండ్ మీరు చూసినట్టయితే పూజ చేసినప్పుడు కూడా మా హస్బెండ్ ఎత్తుకుని చెయ్యి నేను కూడా చూస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఇంకా పూజ అనేది ఎత్తుకుంటే మనస్ఫూర్తిగా మనం అయితే చేయలేం కదా, చాలా మనస్ఫూర్తిగా చేయగలి కదా పూజ అనేది. ఇంకా అందుకనే నాకు కార్తీక మాసం కుదురుతా అని చెప్పి అయితే ఆలోచిస్తున్నాం అనమాట. లేకపోతే మా హస్బెండ్ మార్నింగే లేచి పూజ చేయమంటే వెంటనే చేసి వర్క్కి అంటే రెడీ అయిపోయి వర్క్కి అయితే వెళ్ళిపోతారు. కాకపోతే అంటే మా ఊరు అసలుకే చేయనివ్వడు అనమాట ఏ పని కూడా. మా హస్బెండ్ అయితే మా బుట్టోడు పడుకోవాలి, పడుకుని లేచే వరకు కూడా మా హస్బెండ్ పక్కనే ఉండాలన్నమాట మా బుట్టోడు. సో అందువల్ల ఏంటంటే ఆయనకి రోజు కూడా చేయడం అయితే కుదరదు. ఇంకా నా సంగతి ఏంటంటే మా బుట్టది ఒక నైట్ ఒకలాగా ఉంటే ఇంకో నైట్ ఇంకోలా ఉంటుంది అనమాట. అంటే టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల నాకైతే కుదరదని అనిపిస్తుంది. నేను ఈసారి మాత్రం మ్యాక్సిమం 100% స్కిప్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి స్కిప్ చేస్తానా లేదా అని చెప్పి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక టైం ఒకలా ఉంటే ఇంకో టైం ఇంకోలా ఉంటుంది అనమాట. సో మనం ఏది కూడా చెప్పలేము ముందే. సో అందువల్ల నాకు అంతా కూడా క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇంకా మా బుడ్డదంతా నేను కూడా ఇంకా పడుకుని పోయాను. స్నానం చేయించేసాను మా బుడ్డదాన్ని. అండ్ నేను కూడా స్నానం చేసేసి మా బుడ్డదంతా పడుకుని పోయా. ఎందుకంటే నాకు నైట్స్ అసలు నిద్ర ఉండట్లేదు. ఇంకా మన పిల్లల్ని అంటే మా బావని చూస్తాక మా అమ్మ ఉంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లల్ని చూస్తాకుంటే కంపల్సరీగా మనమైతే రెస్ట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే న్యూ మామ్స్ కాబట్టి మా పిల్లలు పడుకున్నప్పుడు మనం పడుకున్నాం అనుకో కొంచెం మన హెల్త్ అనేది కొంచెం బాగుంటుంది. లేకపోతే మాత్రం నిజంగా హెల్త్ అనేది అసలు ఏమీ కూడా మనకి అసలు సెట్ అయితే కాదు. సో నాకైతే అసలు నిద్ర లేకపోతే ఎంత స్ట్రెస్ ఉంటుందో నేనైతే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. బికాజ్ అమ్మ 1 వీక్ ఎక్కడైతే 1 వీక్ మా పుట్టింట్లో ఉంటుంది కదా. సో అప్పుడైతే అమ్మ వెళ్ళినప్పుడు నేనైతే చాలా వరకు ఫేస్ చేస్తున్నాను. సో తప్పదు ఇంకా పిల్లలు ఉన్నప్పుడు. ఇక్కడ నేనైతే టిఫిన్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు. ఇంకా లేచిన తర్వాత ఇంకా టిఫిన్ చేస్తున్నాను. నాకు ఇంకొంచెం వాటర్ అవుతుందంటే ఇంకా మా బుడ్డోడు ప్లాస్కో తీసుకురమ్మంటే ఇంకా తీసుకొచ్చాడు అనమాట. కొంచెం క్యూట్ అనిపించింది కదా. సో ఇంకా మా వాడైతే మంచిగా ఆడుకుంటున్నాడు దీంతో.
నేనేమనుకుంటున్నానంటే ఇది అసలు తీసుకోవడానికి మెయిన్ రీజన్, నేను పిల్లతో బిజీగా ఉంటాను. అమ్మ వెళ్ళిపోయినప్పుడు వాడు ఒక్కడే పాపం ఉసూరుమంటూ ఉంటాడు. పాపం చాలా బాధ అనిపిస్తదనమాట. సో, ఇంక నేనేంటంటే వీడు ఆడుకునేవి ఏదన్నా మనం మంచిగా కొన్నామంటే వాడు ఇంకా దాంతో టైం స్పెండ్ చేస్తాడు. మనం పాపని చూసుకోవచ్చు ప్రశాంతంగా. వాడు ఆడుకుంటున్నాడు కళ్ళ ముందు అని చెప్పి మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ వాడికి కూడా కొంచెం టైం పాస్ అయినట్టు ఉంటది కదా అని చెప్పి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే నేను అందుకే తీసుకున్నాననమాట. ఇంకా నేనేంటంటే ఇప్పుడు పిల్లతో కొంచెం బిజీగా ఉంటున్నాను. అమ్మేమో వంటగదిలో కొంచెం బిజీగా ఉందనమాట కుకింగ్ విషయంలో. సో, ఇంక మా వాడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా నేను టీవీ, ఫోన్ కూడా ఇవ్వట్లేదు. వాడికి ఫుల్ బోర్ అనమాట. సో, అందుకని ఇంకా ఇది మంచిగా దీంతో టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు. నా ఆలోచన అనేది వర్కౌట్ అయిందనమాట. ఎందుకంటే మా వాడు అసలా ఏదైనా బోర్ కొట్టిందంటే ఇంట్లో రచ్చ రచ్చ చేస్తాడనమాట. సో, అందుకని వాడికి నచ్చింది ఏదైనా కొన్నామంటే దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. కొంచెం టీవీకి కూడా కొంచెం దూరంగా ఉంటాడు అని చెప్పి ఒక ఆలోచన. సో, నా ఆలోచన అయితే మంచిగా వర్కౌట్ అయితే అయ్యిందనమాట. వాడికి కూడా చాలా బాగా నచ్చింది ఇది. అంతే కదా, పిల్లలు వాళ్ళకి నచ్చింది ఏదైనా కొన్నామంటే చాలా సంతోషపడిపోతారు. ఇంకా దాంతోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తారు. సో, ఇంకా మా వాడు కూడా ఇంకా మంచిగా అయితే టైం అయితే స్పెండ్ చేస్తున్నాడనమాట. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇది వచ్చి ఈవినింగ్ టైంలో, ఇంకా కార్తీక మాసం కదా, ఇంకా నేను దసరాకి మా బుడ్డదానికి కొన్నాను కానీ వేయలేదు. సో, ఇంకా అప్పుడు తెచ్చిన బట్టలు ఇప్పుడు వేసి ఇంకా సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. అసలైతే నేను థర్డ్ మంత్ ఫస్ట్ రోజు చెయ్యాలి, అంటే థర్డ్ మంత్ వచ్చిన రోజు. బట్ ఏంటంటే నాకు తెలుసు కదా, బాబుకి బాలేదు, కొంచెం హడావిడి అయిపోయింది. సో, నేను అందుకని ఏది కూడా అసలు ఏమీ ప్లాన్స్ అయితే చేసుకోలేదు. ఇంకా అదే నా కోరిక అనేది ఇంకా దీంతో ఇలా తీర్చేసుకుందాం, కార్తీక మాసంలో వేసానైతే అనుకున్నా. నాకైతే ఎంత క్యూట్ అనిపించిందంటే మా పాప నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా లుక్ వచ్చిందనమాట లంగా జాకెట్ వేయంగానే. అంతే కదండి, ఏదన్నా ఆడపిల్లలకి లంగా జాకెట్ అందం, పిల్లలకి చాలా బాగా అనిపించింది. ఆ కోరిక అనేది కూడా మంచిగా నెరవేరిపోయింది. కాకపోతే దసరా పండుగ అయితే చేసుకోలేదు కాబట్టి ఇంకా ఆ కోరిక అనేది ఇప్పుడు ఇలా అయితే నెరవేర్చుకున్నాను అనమాట. ఇంకా సెకండ్ మంత్ కూడా మంత్ది ఎప్పుడు మనం ప్రతి మంత్ కూడా చేస్తాం కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో, అది కూడా చేయలేదు కాబట్టి ఇంక ఈ లంగా జాకెట్ ఇంక ఇలా అయితే నా కోరిక అనేది తీర్చుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.